నమస్కారం. మనం స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో డెవలప్ చేసేటప్పుడు ఈ బీన్స్ అనే మాట వింటూనే ఉంటాం. ఈ రోజు కొంచెం వివరంగా ఆ స్ప్రింగ్ బీన్స్ అంటే ఏంటో చూద్దాం. మన దగ్గర కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి. వాటి ఆధారంగా లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. అంటే స్ప్రింగ్ అప్లికేషన్స్‌లో అసలు ఈ బీన్స్ పాత్ర ఏంటి? వాటిని ఎలా డిఫైన్ చేస్తారు? వాటి లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది? ఇలాంటివన్నీ తెలుసుకుందాం. చాలా సింపుల్‌గా చెప్పాలంటే మేడం, స్ప్రింగ్ ఐఓసీ కంటైనర్ ఉంటుంది కదా, దాని చేత తయారు చేయబడి, మేనేజ్ చేయబడే ఏ జావా ఆబ్జెక్ట్ అయినా స్ప్రింగ్ బీన్ అంటారు. అంటే మనం మామూలుగా న్యూ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఆ పని స్ప్రింగ్ కంటైనర్‌కి ఇస్తామన్నమాట. ఓహ్! అంటే ఆబ్జెక్ట్ తయారీ నుంచి దాని జీవితాంతం వరకు అంతా స్ప్రింగ్ కంట్రోల్‌లో ఉంటుంది. సరే, మరి ఒక క్లాస్‌ను బీన్‌గా మార్చమని కంటైనర్‌కి ఎలా చెప్పాలి? దానికి కొన్ని పద్ధతులున్నాయి. ఇప్పుడు ఎక్కువగా వాడేది, రికమెండ్ చేసేది అన్నోటేషన్స్ వాడటం. అంటే క్లాస్ పైన అట్ కాంపోనెంట్ అని పెట్టడం, లేదా అట్ సర్వీస్, అట్ రిపాజిటరీ లాంటివి. అవి కూడా అట్ కాంపోనెంట్ స్పెషల్ రకాలే. అట్ కాంపోనెంట్ లేదా దాని స్పెషల్ వెర్షన్స్. ఓకే. రెండోది జావా కాన్ఫిగరేషన్. ఒక అట్ కాన్ఫిగరేషన్ క్లాస్ పెట్టి దాని లోపల అట్ బీన్ అన్నోటేషన్ ఉన్న మెథడ్స్ రాయడం. ఆ మెథడ్స్ బీన్‌లను రిటర్న్ చేస్తాయి. జావా కాన్ఫిగరేషన్ కూడా ఉందా? ఇక మూడోది ఎక్స్ఎంఎల్ కాన్ఫిగరేషన్. ఇది కొంచెం పాత పద్ధతి. లెగసీ ప్రాజెక్టులో కనిపిస్తుంది కానీ కొత్త వాటిలో అంతగా వాడరు. అంటే ఇప్పుడు అన్నోటేషన్స్ లేదా జావా కాన్ఫిగరేషన్ వాడటం మంచిదన్నమాట. సరే, ఇలా బీన్‌ను నిర్వచించాక దానికి ఏదైనా పేరు ఉంటుందా? ఐడెంటిఫైయర్ లాగా? అవును, ఉంటుంది. మనం ఏ పేరు ఇవ్వకపోతే డిఫాల్ట్‌గా ఆ క్లాస్ పేరుని తీసుకుంటుంది. కానీ మొదటి అక్షరం చిన్నదిగా మారుస్తుంది. ఉదాహరణకు ప్రొడక్ట్ సర్వీస్ క్లాస్ అయితే ప్రొడక్ట్ సర్వీస్ అని. మనకు కావాలంటే పేరు మార్చుకోవచ్చు. అన్నోటేషన్‌లో అట్ కాంపోనెంట్ మై ప్రొడక్ట్ సర్వీస్ అని, లేదా జావా కాన్ఫిగరేషన్‌లో అట్ బీన్ స్పెషల్ ప్రొడక్ట్ బీన్ అని ఇవ్వచ్చు. ఆ పేరు యూనిక్‌గా ఉండాలా కంటైనర్‌లో? ఖచ్చితంగా. ఒకే పేరుతో రెండు బీన్స్ ఉంటే కంటైనర్ స్టార్ట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. పేరు యూనిక్‌గా ఉండాలి. అర్థమైంది. ఇక అసలు కీలకమైన విషయం డిపెండెన్సీ ఇంజెక్షన్. అంటే ఒక బీన్‌కి ఇంకో బీన్ కావాలి కదా, వాటిని స్ప్రింగ్ ఎలా కలుపుతుంది? దీన్నే ఆటో వైరింగ్ అంటాం కదా. అవును, ఆటో వైరింగ్. దీనికి పాపులర్ అన్నోటేషన్ అట్ ఆటో వైర్డ్. దీన్ని మనం క్లాస్ వేరియబుల్స్, ఫీల్డ్స్ పైన పెట్టొచ్చు, సెటర్ మెథడ్స్ పైన పెట్టొచ్చు, లేదా కన్స్ట్రక్టర్ పైన కూడా పెట్టొచ్చు. మూడింట్లో దేని మీద పెట్టొచ్చా? మరి ఏది మంచిది? కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ బెస్ట్ ప్రాక్టీస్ అంటారు. ఎందుకంటే ఆ క్లాస్‌కి ఏమేం డిపెండెన్సీలు కావాలో కన్స్ట్రక్టర్‌లోనే స్పష్టంగా తెలిసిపోతుంది. అలాగే డిపెండెన్సీలను ఫైనల్‌గా మార్చేయొచ్చు. అంటే ఇమ్యూటబిలిటీ వస్తుంది. టెస్టింగ్ కూడా చాలా సులభమవుతుంది. ఓ, కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్‌కి ఇన్ని లాభాలున్నాయా? ఫీల్డ్ ఇంజెక్షన్ ఎందుకంత మంచిది కాదంటారు? కోడ్ తక్కువగా కనిపిస్తుంది కదా. నిజమే, కోడ్ తక్కువగా ఉంటుంది. కానీ టెస్టులు రాసేటప్పుడు రిఫ్లెక్షన్ వాడాల్సి రావచ్చు ఆ ఫీల్డ్స్ సెట్ చేయడానికి. కొన్నిసార్లు సర్క్యులర్ డిపెండెన్సీలు ఉంటే అవి బయటపడకపోవచ్చు. కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్‌లో ఆ సమస్య రాదు. స్టార్ట్‌అప్‌లోనే తెలిసిపోతుంది. సరే, కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ప్రాముఖ్యత అర్థమైంది. మరి స్ప్రింగ్ ఈ యాట్ ఆటో వైర్డ్ చేసేటప్పుడు ఆ డిపెండెన్సీని టైప్ బట్టి వెతుకుతుందా లేక పేరు బట్టి వెతుకుతుందా? డిఫాల్ట్‌గా అయితే టైప్ బట్టి వెతుకుతుంది. అంటే యూజర్ సర్వీస్ టైప్ ఎక్కడైనా బీన్‌గా డిఫైన్ అయ్యి ఉంటే దాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. కానీ ఒకవేళ ఒకే యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్‌కి రెండు వేర్వేరు ఇంప్లిమెంటేషన్ క్లాసులు బీన్స్‌గా ఉన్నాయనుకోండి, అప్పుడు స్ప్రింగ్‌కి కన్ఫ్యూజన్ వస్తుంది. అవును కదా, ఏది ఇంజెక్ట్ చేయాలో తెలీదు. అప్పుడే మనం పేరు వాడాల్సి వస్తుంది. అట్ క్వాలిఫైర్ అన్నోటేషన్ వాడి మనకు కావాల్సిన బీన్ పేరుని స్పెసిఫై చేయాలి. అంటే అట్ ఆటో వైర్డ్‌తో పాటు అట్ క్వాలిఫైర్ స్పెసిఫిక్ యూజర్ సర్వీస్ ఇంప్లే అని పెట్టాలి. అట్ క్వాలిఫైయర్. ఓకే. ఇంకో మార్గం ఏమైనా ఉందా? ఉంది. ఆ రెండు ఇంప్లిమెంటేషన్స్‌లో ఒకటి ప్రైమరీ అనుకుంటే దాని క్లాస్ పైన అట్ ప్రైమరీ అని పెట్టొచ్చు. అప్పుడు అట్ క్వాలిఫైర్ లేకపోతే డిఫాల్ట్‌గా అట్ ప్రైమరీ ఉన్న బీన్నే తీసుకుంటుంది. అట్ క్వాలిఫైయర్, అట్ ప్రైమరీ ఇవి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు వాడాలన్నమాట. బాగుంది. అలాగే బీన్ స్కోప్స్ గురించి కూడా వింటాం. సింగిల్టన్, ప్రోటోటైప్ అని. అవేంటి? బీన్ స్కోప్ అంటే ఆ బీన్ యొక్క ఇన్స్టెన్స్ కంటైనర్‌లో ఎలా ఉండాలి అనేది డిఫైన్ చేస్తుంది. డిఫాల్ట్‌గా ప్రతి బీన్ సింగిల్టన్ స్కోప్‌లో ఉంటుంది. సింగిల్టన్ అంటే మొత్తం అప్లికేషన్‌లో ఆ బీన్‌కి సంబంధించి ఒకే ఒక ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. మీరు ఎన్ని సార్లు ఆ బీన్‌ను అడిగినా అదే పాత ఇన్స్టెన్స్ వస్తుంది. మెమరీ ఎఫిషియెంట్‌గా ఉంటుంది. ఓకే. మరి ప్రోటోటైప్? ప్రోటోటైప్ స్కోప్ అంటే మీరు ఆ బీన్‌ను రిక్వెస్ట్ చేసిన ప్రతిసారి స్ప్రింగ్ ఒక కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేస్తుంది. ప్రతిసారి కొత్తదా? ఎందుకు అలా అవసరం అవుతుంది? కొన్ని స్టేట్ఫుల్ బీన్స్ ఉంటాయి కదా, ప్రతి యూజర్ రిక్వెస్ట్‌కి ఫ్రెష్ స్టేట్ కావాలి అనుకున్నప్పుడు ప్రోటోటైప్ వాడతారు. కానీ జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే వీటి లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ సింగిల్టన్ అంత సింపుల్ కాదు. స్ప్రింగ్ వీటిని క్రియేట్ చేసి ఇస్తుంది కానీ డిస్ట్రాయ్ చేసే బాధ్యత మనదే కొన్నిసార్లు. అది గుర్తుంచుకోవాలి. వీటితో పాటు వెబ్ స్కోప్స్ కూడా ఉంటాయా? రిక్వెస్ట్ సెషన్ లాంటివి? అవును. వెబ్ అప్లికేషన్స్ కోసం రిక్వెస్ట్, ప్రతి హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌కి ఒక బీన్, సెషన్, ప్రతి హెచ్‌టిటిపి సెషన్‌కి ఒక బీన్, అప్లికేషన్, సర్వ్లెట్ కంటెక్స్ట్‌కి ఒకటి. స్కోప్స్ కూడా ఉన్నాయి. వీటిని యాడ్ స్కోప్ ప్రోటోటైప్ లాగానే యాడ్ స్కోప్ రిక్వెస్ట్ అని వాడతాం. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి బీన్ కొట్టినప్పుడు అంటే క్రియేట్ అయినప్పుడు లేదా డిస్ట్రాయ్ అయ్యే ముందు ఏమైనా స్పెషల్ పనులు చేయాలనుకుంటే లైఫ్ సైకిల్ మెథడ్స్ లాంటివి ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. రెండు ముఖ్యమైన అన్నోటేషన్స్ ఉన్నాయి. ఒకటి యాట్ పోస్ట్ కన్స్ట్రక్ట్. ఈ అన్నోటేషన్ ఉన్న మెథడ్ బీన్ క్రియేట్ అయ్యాక దానికి కావాల్సిన డిపెండెన్సీలని ఇంజెక్ట్ అయ్యాక కాల్ అవుతుంది. అంటే ఇనిషియలైజేషన్ కోసం వాడొచ్చా? అవును. ఏదైనా రిసోర్స్ కనెక్ట్ చేయడం, కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ సెట్ చేయడం లాంటివి ఇక్కడ చేయొచ్చు. రెండోది యాట్ ప్రీ డిస్ట్రాయ్. ఈ అన్నోటేషన్ ఉన్న మెథడ్ కంటైనర్ షట్ డౌన్ అవుతున్నప్పుడు లేదా ఆ బీన్ స్కోప్ ముగిసినప్పుడు, ఉదాహరణ ప్రోటోటైప్ బీన్ డిస్ట్రాయ్ చేసే ముందు కాదు, కానీ సింగిల్టన్ బీన్ కంటైనర్ మూసే ముందు కాల్ అవుతుంది. అంటే క్లీనప్ కోసం అన్నమాట. కనెక్షన్లు క్లోజ్ చేయడం లాంటివి. ఎగ్జాక్ట్లీ. రిసోర్స్‌లు రిలీజ్ చేయడం, ఓపెన్ ఫైల్స్ క్లోజ్ చేయడం వంటి క్లీనప్ యాక్టివిటీస్ యాట్ ప్రీ డిస్ట్రాయ్‌లో చేస్తారు. ఇది చాలా ముఖ్యం. లేకపోతే రిసోర్స్ లీక్స్ అయ్యే ప్రమాదం ఉంది. అట్ పోస్ట్ కన్స్ట్రక్ట్ ఫర్ సెటప్, అట్ ప్రీ డిస్ట్రాయ్ ఫర్ క్లీనప్. చాలా యూస్ఫుల్. ఇంకొన్ని కంట్రోల్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా బీన్ బిహేవియర్ ని మార్చడానికి. అట్ ప్రొఫైల్, అట్ లేజీ లాంటివి. అవును. అట్ ప్రొఫైల్ అన్నోటేషన్ ఉపయోగించి ఒక బీన్‌ను కేవలం కొన్ని ఎన్విరాన్మెంట్స్ లోనే, ఉదాహరణ డెవలప్‌మెంట్, టెస్టింగ్, ప్రొడక్షన్ యాక్టివేట్ అయ్యేలా చేయొచ్చు. అంటే అట్ ప్రొఫైల్ డెవ్ అని పెడితే ఆ బీన్ డెవ్ ప్రొఫైల్ యాక్టివ్‌గా ఉన్నప్పుడే క్రియేట్ అవుతుంది. ఎన్వైరన్మెంట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ కి బాగుంది. మరి అట్ లేజీ? డిఫాల్ట్‌గా సింగిల్టన్ బీన్స్ అన్ని అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడే క్రియేట్ అయిపోతాయి. అట్ లేజీ అన్నోటేషన్ పెడితే ఆ బీన్ అప్లికేషన్ స్టార్ట్‌అప్‌లో క్రియేట్ అవ్వదు. దాన్ని మొదటిసారి ఎవరైనా రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే క్రియేట్ అవుతుంది. ఇది అప్లికేషన్ స్టార్ట్‌అప్ టైం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వావ్! స్ప్రింగ్ బీన్స్ వెనక ఇంత విషయం ఉందా? మనం సింపుల్ గా అట్ కాంపోనెంట్ అనుకుంటాం గానీ వాటిని ఎలా డిఫైన్ చేయాలి, ఎలా ఇంజెక్ట్ చేయాలి, వాటి స్కోప్ ఏంటి, లైఫ్ సైకిల్ ఎలా మేనేజ్ చేయాలి, బిహేవియర్ ఎలా కంట్రోల్ చేయాలి, చాలా అంశాలున్నాయి. ఇవన్నీ స్ప్రింగ్ డెవలపర్‌కి బాగా తెలియాలి. నిజమే. ముఖ్యంగా కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ వాడటం, అట్ పోస్ట్ కన్స్ట్రక్ట్, అట్ ప్రీ డిస్ట్రాయ్ సరిగ్గా ఉపయోగించడం, అలాగే కన్ఫ్యూజన్ లేకుండా అట్ క్వాలిఫైర్ లేదా అట్ ప్రైమరీ వాడటం మంచి కోడింగ్ స్టైల్‌కి ముఖ్యం. ఇవి అప్లికేషన్ మెయింటెనెన్స్ ని కూడా సులభతరం చేస్తాయి. చాలా బాగా వివరించారు. ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచింపజేసే ప్రశ్న. ఒక సింగిల్టన్ స్కోప్ బీన్ ఉంది అనుకుందాం. దాని లోపల మనం ఒక ప్రోటోటైప్ స్కోప్ ఉన్న బీన్‌ను యాట్ ఆటో వైర్డ్ ద్వారా ఇంజెక్ట్ చేశాం. ఇప్పుడు ఏమవుతుంది? ఆ ప్రోటోటైప్ బీన్ నిజంగా మనం సింగిల్టన్ బీన్‌ను వాడిన ప్రతిసారి కొత్త ఇన్స్టెన్స్ గా వస్తుందా? లేక సింగిల్టన్ బీన్ క్రియేట్ అయినప్పుడు ఒక్కసారి ఇంజెక్ట్ అయిపోయి అదే పాత ప్రోటోటైప్ ఇన్స్టెన్స్ ఉండిపోతుందా? ఒకవేళ అలా పాతదే ఉండిపోతే మనకు ప్రతిసారి కొత్తది కావాలంటే ఎలా సాధించాలి? దీని గురించి ఆలోచించండి. వచ్చేసారి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం.